ముందుగా ఆర్డిటిని పరిరక్షించేందుకు కృషి చేస్తున్న బహుజన రాజ్యాధికారి జేఏసీ వారికి ముందుగా ఈరోజు ఆర్డిటికి వచ్చిన కష్టము ఎవరు తీర్చలేని విధంగా ఈరోజు ప్రజల్లో పోతా ఉంది. దీన్ని ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ కోసం ఎన్నో ఉద్యమాలు చేస్తున్నారు, మరి ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదు. అలాంటి తరుణంలో బహుజన రాజ్యాధికారం జేఏసీ ఆధ్వర్యంలో 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేయడము చాలా హర్షణీయము. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి రాకూడదు, కానీ వచ్చింది. దీన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పాదయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి వీళ్ళకి మద్దతుగా నిలవాలని నేను ముందుగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆర్డిటి అంటే నేను చిన్నప్పటి నుంచి వింటా ఉన్నా. చిన్న పిల్లలు ఉన్నప్పటి నుంచి ఆర్డిటి చేసిన సేవలు ఎక్కడ చూసినా ఆర్డిటి బుక్కులు ఇచ్చినారు, వాళ్ళ పిల్లలు చదువులు చెప్పినారు, వికలాంగులకి అవి కృత్రిమ కాళ్ళు ఇచ్చినారు, చేతులు ఇచ్చినారు. ఇవన్నీ ఎన్నో సేవలు, ఒక్కటి కాదు రెండు కాదు. ఒక రైతుల గురించి చెప్పుకుంటే అంటే రైతులకు ఏ విధంగా ముందుకు పోవాలా, అదేవిధంగా మహిళల గురించి ఇవన్నీ మేము ఒక మీడియా రంగంలో ఉన్నాము. అదేవిధంగా వివిధ సేవా కార్యక్రమాల్లో కూడా ముందుకు పోతా ఉన్నాం. ఇలాంటి పోయినప్పుడు ఆర్డిటి చేసిన సేవలు ఎన్నో చెప్పలేనివి, ఎన్నో రకాలు ఉంటాయి. ఒక బుక్ అనేది రెడీ చేయొచ్చు అన్ని ఆర్డిటి సేవలు. ఎక్కడో కొన్ని తప్పులు ఉంటాయి. ఏ సంస్థలో అయినా, రాజకీయ వ్యవస్థలో కూడా ఉన్నాయి, ప్రతి ఒక్క సంస్థలో కూడా ఉన్నాయి తప్పులు. అలాంటి తప్పుని ఎత్తి చూపి ఈరోజు ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ని నిలిపివేయడం చాలా బాధాకరం. అందులో నేను ఒక జర్నలిస్టుగా నేను చెప్తా ఉన్నాను, ఈరోజు ఇంత సేవ చేసిండే వ్యవస్థ ఒక్క మచ్చని చూపించి దాన్ని నిలిపివేయడము, ఆ నిధులు ఎవరు ఇస్తున్నారు? గవర్నమెంట్ ఇస్తా ఉండాలి, లేదు కదా. ఇస్తాడు ఎక్కడో విదేశాల నుంచి వస్తూ ఉంటారు. సేవ చేసేదానికి వాళ్ళు తెచ్చుకొని చేసుకుంటామని సేవ చేస్తూ ఉంటే 10 మందిని ఒక వైద్య రంగంలో ఎంతో ఇంకా చెప్పుకోకూడదు. మా ఇంట్లోనే, మా ఫ్యామిలీలోనే ఎంతో మంది ఈరోజు ఆర్డిటి ద్వారా తక్కువ ఖర్చులో ఆపరేషన్లు అవన్నీ చేపించుకున్నారు, డెలివరీలు అయినారు. ఎంతోమంది ఇప్పుడు నా కొడుకులు, మా అన్న కొడుకులు, మా అక్క కొడుకులు ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రసవం జరిగారు. మా ఇంట్లోనే ఒక ఆర్డిటి ఇంత చేసిందంటే ఇంకా బడుగు బలహీన వర్గాలు అయితే చెప్పుకోలేని ఇది ఈరోజు. ఎందుకంటే ఈరోజు నేను ఎప్పుడు కానీ ఇట్లా మీడియా ముందుకు రాలేదు, కానీ ఈరోజు నేను ఆ పాటలు రాస్తున్నప్పుడు నాకు అనిపించింది వాళ్ళు చేసిన సేవ, ఒక్కొక్క సేవని తీసుకొని ఇంకా ఎన్నో పాటలు వస్తాయి. రాస్తే ఒకటి కాదు రెండు కాదు, నేను రాస్తా కొద్దీ ఇంకా వస్తూనే ఉన్నాయి. కానీ ఈరోజు మరి 1000 కిలోమీటర్ పాదయాత్ర చేసి ఆధ్వర్యంలో చేస్తున్నందుకు వాళ్ళకు మద్దతుగా నాకు ఈ అవకాశం కలిగిన అన్న పాట నేను రాస్తానని చెప్పిన వెంటనే వాళ్ళు దానికి ఏదైనా మేము సాయం చేస్తాం, మీరు రాయండి, ముందు దాన్ని చేయండి అని చెప్పి వీళ్ళు మద్దతుగా చెప్తున్నారు. కానీ నాకు ఆ పాటలు రాసినప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఈ పాటలు కూడా అన్ని సోషల్ మీడియాలో కూడా పెట్టేస్తాం. ఈ పాటలు ప్రతి ఒక్కరు వినాలి. ఈ సేవ చేసిందే ఆర్డిటి ఏం చేసింది అనేది అందరికి తెలుసు, కానీ ఈ పాట రూపంలో ఉద్యమంలో తీసుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ పాటలో పాదయాత్ర చేస్తున్న ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలి ఆర్డిటి అనే ఉద్దేశంతో ఈ పాటలు రాయడం జరిగింది. దీన్ని అందరూ ఆదరిస్తారని ఈ అవకాశం అందరూ కల్పించినందుకు అందరికి కూడా ఇక్కడ వచ్చిండే ప్రజా సంఘాల నాయకులకు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతున్నారు. నమస్తే, నేను మీన్ జాకిర్ హుసేన్. ఈరోజు చాలా చాలా శుభ సందర్భమైనటువంటి రోజు. చలో రాజధాని బహుజన రాజ్యాధికార జేఏసీ ఆధ్వర్యంలో అనంతపురంలో జరుగుతున్నటువంటి ఆర్డిటికి సంబంధించినటువంటి ఉద్యమాలలో బహుజన రాజ్యాధికారం ఆధ్వర్యంలో జేఏసీ ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి 1000 కిలోమీటర్ల పాదయాత్రకు సంబంధించి సేవనంత సేవ ఆర్డిటి అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా 1000 కిలోమీటర్ల పాదయాత్రకు సంబంధించినటువంటి ఆడియో సాంగ్స్ రిలీజ్ చేస్తున్నాము. మా యొక్క స్నేహితుడు, అదేవిధంగా తమ్ముడు లాంటి వాడు D3 దాదు గారు, ఆయన లిరిక్స్ రాసి పూర్తి స్థాయి ప్రెజెంటేషన్ చేసి ఈ కార్యక్రమానికి తలవంతుగా సహాయపడుతున్నాడు. ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలతో, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి బహుజన నాయకులు అందరూ ప్రముఖులే. పూర్తి స్థాయి చలో రాజధాని కార్యక్రమాన్ని జయప్రదం చేయటకు అనంత కదిలి రావాలి. అనంతపురంలో ప్రతి పల్లె తిరుగుతున్నాం, మీ దగ్గరకు వస్తున్నాం, రండి. ఈ రోజు జరుగుతున్నటువంటి ఆడియో సాంగ్ లాంచింగ్ ను మనమంతా బహుజన నాయకులతో కలిసి షేర్ చేసుకుందాం. థ్యాంక్ యూ. అనంత వేళ పిలుస్తోంది అనేటటువంటి పాటను శ్రీరాములు గారు లాంచింగ్ చేయబోతున్నారు. శ్రీరాములు గారు 1 2 3 అనంతనేలా పిలుస్తోంది రండి, సేవలను చేతులు కలుపండి, ప్రజల కన్నీరు తుడిచిన కాపాడండి.
ఎండల నేలలో ఆశ పూసింది, పేదల బతుకులో వెలుగు వేసింది. విద్య వెలుగు ఆరోగ్య దీపం, వెలిగింది ఆశయం. పల్లె పల్లెలో నిలిచిన నువ్వు, ప్రజల గుండెలో నిలిచిన వెలుగు. అనంతవేళ పిలుస్తూ ఉంది. సేవల ప్రజల బలం, సేవా తపస్వి వర్గాలకు ఆశ జ్యోతి. సేవల కాదు, ప్రజల గుండెలో నిలిచిన చరిత్ర. పిలుస్తూ ఉంది. సేవలది అమ్మారనీయత, చేతులు కలుపండి. నినాదం పలకండి. ఆశలు నిలవాలి, మొండి వైఖరికి ఎదురు నిలిచే ప్రజలైక్యమే శక్తి. ప్రజల స్వరం వినిపించండి. సేవార్దితి సేవనంద సేవార్దితి సేవనంద. ఎడారి నేల ఎజ్జినప్పుడు ఎవరు వచ్చారు చెప్పండి. అనంతపురం దుఃఖంలో ఉన్నప్పుడు ఎవరు అండగా నిలిచారు చెప్పండి. అది మా ఆర్డిటి సేవ, అది మా ఆశా జ్యోతి. ఆ సేవ ఆగిపోతే ఊరికే ఉంటామా చెప్పండి. రండి కదలి రండి, కదలి రండి, మన ఆర్డిటిని కాపాడుకుందాం రండి. నీళ్ళు లేని ఎండల నేలలో రైతు కన్నీరు కారిన వేళలో ఆకలి కేకలు వినిపించినప్పుడు ఆశగా నిలిచింది ఆర్డిటి. ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ అడుగు గ్రామ గ్రామాన వెలుగైంది. రైలు చేతిలో పన్ను కలగా వ్యవసాయం నేర్పింది. రండి కదలి రండి, కదలి రండి, మన ఆర్డిటిని కాపాడుకుందాం రండి. సేవార్డిటి సేవనంద అనిగలం వినిపించండి. ఎడారి నేల ఏడ్చినప్పుడు ఎవరు వచ్చారు అన్నది. అనంతపురం దుఃఖంలో ఉన్నప్పుడు ఎవరు అండగా నిలిచారు చెప్పండి. ఆర్డిటి సేవ, అది మా ఆశా జ్యోతి. ఆ సేవ ఆగిపోతే ఊరికే ఉంటామా చెప్పండి. కదలి రండి, రండి కదలి, మన ఆర్డిటిని కాపాడుకుందాం. అదే